అన్న అట్లా కాదే, అట్లా కాదు. మనం ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెడుతున్నాం మీటింగ్ ఏమన్నా? మనకి ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు ఎందుకు ఓటు దక్కాల్సినాయి, మనం ఏడ తప్పులు చేసినాము, దాన్ని సరిదిద్దుకుందామని పెడితే ఇప్పుడు ఏమంటారు పిఎల్ మరి? అన్నీ ఉంటే బాగుంటుంది అంటే ఇప్పుడు మనము లీడర్లం పిఎల్ చెప్పినట్టు ఇంటికి నడతామా, మన నిర్ణయాలు మనం తీసుకుంటామా? ఇప్పుడు నువ్వు కాబోయే సర్పంచి, నీకు హక్కు ఉన్నట్టు ఉంటే నీకు విలువ ఉంటుంది. మరి ఉత్తగా మనం నువ్వు నేను తవ్వకుండా అవసరం. ఇప్పుడు ఒక పిఎల్ రాజ్యం చేసి ఇట్లనే మనకు నష్టం జరిగింది. ఓన్ పేద అవునే. ఇప్పుడు లక్ష్మగౌడికి ఊళ్ళు చెప్తుంటారు, ఏ ఊళ్ళు ఏ మనిషి ఉన్నాడు, ఏ ఊరు మనిషికి పెద్దత మనిషి ఇస్తే పని అవుతుంది అనేది మనం లెంకుతాం. ఇప్పుడు మేము అందరం అనుకున్నాం ఆల్రెడీ మీటింగ్ ఎట్లా ఉంటది అన్న వచ్చినాక, ఇది కాదు జనరల్ కాదు, మనం ఎట్లా మీటింగ్ ఉంటది అన్న దగ్గర ఆ పిఎల్ సంగతి గొప్ప మాట్లాడతామని ఊరుకుంటున్నాం మేము. అవన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నువ్వు మండల అధ్యక్షునివి. మొన్న వాళ్ళు ఎంపీపీ దశరథ్ రెడ్డి గారు పోయి గంగమ్మ వాగులో కూర్చుండి, అప్పుడేమో ఏం చేయలేకపోయి మొన్న పోయి గంగమ్మ వాగులో కూర్చుండి వీడియోలు పెట్టారు. మరి దానికి ఇప్పుడు అన్నా అదేనే దానికి కౌంటర్ ఇవ్వాలి. కానీ మన పార్టీ వాళ్ళు పెట్టే మీటింగ్ పోవద్దు, మేమేమన్నా ఎమ్మెల్యేని విమర్శిద్దామని పెట్టుకున్నామా, ఇంకోళ్ళని విమర్శిద్దామని పెట్టుకున్నామా? మనకు ఏడ తప్పు జరిగింది, మనకు తప్పు ఏడ జరిగింది, మన కోట్లు ఏడ తక్కువ పడ్డాయి అనే ఉద్దేశంగా మనం మాట్లాడదామని పెట్టుకున్నాం. తప్పేముందల్లా? అవన్నా అన్న వచ్చినాక పెట్టుకుందాం, అన్న వచ్చినాక పెట్టుకుందాము అని అంటే అది ముందుగానే ఫోన్ చేసి చెప్పాలా? మనం ఏమనుకుంటాం? పనులు వ్యవసాయ పనులు స్టార్ట్ అవుతాయి, వర్షాలు పడతాయి. ఇవన్నీ అద్దు, మనకు కక్షలు అద్దు, ఏమద్దు, అందరం ఒకటే. నేను లక్ష్మణ, నువ్వు ఆంటీ నువ్వు మనం ప్రిన్సిగా మాట్లాడుతున్నాం విషయము. ఇప్పుడు అవన్నా కాంగ్రెస్ పార్టీని కష్టపడ్డ వాళ్ళకి రేషం ఉంటుందన్నా. మేము బురదల వన్నాము, రైతుల కోసము కేసులు వేసుకున్నాము, వీఆర్ఓ చచ్చిపోతే కేసులు వేసుకున్నాము, మొక్కల కోసం ధర్నా వేసి కేసులు వేసుకున్నాము, వడ్ల కోసం ధర్నా వేసి కేసులు వేసుకున్నాము, కేసీఆర్ వడ్లు వరేస్తే ఊరి అంటే కూడా పోయి ధర్నా వేసి కేసులు వేసుకున్నాము, సురేందర్ని అడ్డుకున్నాము. అవన్నా ఇప్పుడు అంటే మీరు మొన్న బయటకు వచ్చి కాదు, దాన్ని మేము సాగదీస్తాం, రమ్మంటే వచ్చి మేమేం తప్పబడతలేము. కానీ కౌంటర్ వేయాల్సింది పోయి టీఆర్ఎస్ మీద కౌంటర్ వేయాలి. కానీ ఒక ప్రజానాయకుడు జెడ్పీసీ మీటింగ్ పెడితే జెడ్పీసీ మీటింగ్ పోవద్దని చెప్పుడు, ఇది ఎంతవరకు సమంజసం చెప్పు? ఆ పిఎల్కి చెప్పు, మొన్న మాట్లాడిండు ఆయన రమ్మంటుండు, నేను పోతున్నా అని చెప్పు. ఊళ్ళో